హాయ్ గైస్, బిగ్ బాస్ ఎపిసోడ్ 5 ఇప్పుడు సంజన క్యాప్టెన్ ఎలా అయిందో తెలుసుకుందాం. ఫస్ట్ బిగ్ బాస్ హౌస్ క్యాప్టెన్ సీజన్ 9. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే మీకు వీడియో అర్థమవుతుంది. అలాగే ఫ్రెండ్స్, మన పేజీని సబ్స్క్రైబ్ చేయడం, మన ఇన్స్టా పేజీని ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఆన్ చేసుకోండి. నేను ఫస్ట్ అప్లోడ్ చేయగానే వీడియో మీ కాడికి వస్తుంది. ఫస్ట్ వినండి. సంజన గారికి బిగ్ బాస్ కన్ఫెక్షన్ రూమ్ కి పిలిచినప్పుడు కొన్ని క్వశ్చన్ చేశారు. మీరు జెన్యున్ గా ఆడుతున్నారా లేకపోతే ఫేర్ గా ఆడుతున్నారా, అసలు ఏంటి మీ గేమ్ విధానం ఇదేనా లేకపోతే కరెక్టా లేకపోతే మీరు డబల్ ఫేస్ ఆడుతున్నారా అన్నప్పుడు సంజన గారు కొన్ని క్వశ్చన్ చేసింది. అసలు నేనైతే డైరెక్ట్ నాలో ఉన్న, నేను బయట ఎలా ఉంటానో అలానే ఉన్నా. నా మనసు నుంచి ఒక మాట, బయట నుంచి ఒక మాట కాకుండా నేను గేమ్ డైరెక్ట్ ఆడతా. ఫేస్ టు ఫేస్, అది ఎట్లా అయినా ఉండని, రాంగ్ అయినా ఉండని, రైట్ అయినా ఉండని, నేను ఫేస్ టు ఫేస్ ఆడతా అంటుంది సంజన గారు. అలాగే మీకు ఎవరితో అయినా ఇబ్బంది అనిపిస్తుందా బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వాళ్ళంటే? అందరూ నన్ను ఏదోలా చూస్తున్నారు. నేను అక్కడ వెళ్తున్నప్పుడు కూడా నేను చెప్పే మాటలు ఎవరు వినట్లే, ఎందుకంటే నన్ను స్టార్టింగ్ లో చేసిన గొడవ వల్లనే నేను ఇంత కాడి తీసుకొస్తుంది అని అన్నప్పుడు, ఎవ్వరు ఏమనుకున్నా నాకు సంబంధం లేదు, కానీ నా గేమ్ నేను ఆడతా అన్నది. కానీ ఒకటి ఏంటంటే, ఈ సంజన చేస్తున్న ఎంటర్టైన్మెంట్ కి బిగ్ బాస్ కూడా నచ్చింది కాబట్టి కన్ఫెక్షన్ రూమ్ లో పిలిపించి బిగ్ బాస్ సంజనకు ఒక టాస్క్ ఇచ్చారు. ఏం టాస్క్ అంటే, ఫస్ట్ కెప్టెన్ అవ్వడానికి, బిగ్ బాస్ 9 కి ఫస్ట్ కెప్టెన్ అవ్వడానికి చాయిస్ అది. మీకు నచ్చిన ఒక ఐదుగురిని అయితే మీకు పోటీగా ఉన్న వాళ్ళని కోరుకోండి అని చెప్పినప్పుడు ఫస్ట్ వన్ వచ్చేసి మన హరీష్ గారిని కోరుకున్నాను. హరీష్ గారిని ఎందుకు కోరుకున్నానంటే, తను ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా నేను నా దగ్గరకు వచ్చి తను మోటివేషన్ స్పీచ్ చేశాడు, మోటివేషన్ లా చెప్పాడు, అందుకే నేను తనని తీసుకుంటా అని చెప్పింది. సెకండ్ వన్ వచ్చేసి మన డెమాన్ పవన్ వచ్చేసి తను స్వీట్ గా స్మూత్ గా, ఎవరు ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పకుండా స్వీట్ గా ఉంటున్నారు కాబట్టి సెకండ్ వన్ వచ్చి తనని తీసుకున్నాను. ఫోర్త్ వన్ వచ్చి షష్టి గారిని ఎందుకు తీసుకున్నా అంటే, తను నాకు ఒక బేబీలా ఉంటది కాబట్టి తన మీద నేను గేమ్ ఆడి గెలవడానికి నాకు ఛాన్సెస్ బాగుంటది, అందుకే నేను తనని తీసుకున్నాను అన్నది. ఫిఫ్త్ మన ఫోర్త్ వన్ వచ్చేసి మన ఇమానియల్ గారు. ఇమానియల్ వచ్చేసి తన గేమ్ మీకు తెలిసే ఉండొచ్చు. తను స్మూత్ అండ్ సిల్కీ, మంచిగా స్మూత్ గా తేనె రాసినట్టు ఎట్లా ఆడతారు అట్లా ఆడతాడు, మైండ్ గేమ్ ఆడతాడు కాబట్టి నేను తనని తీసుకున్నా. తనతో గెలవడానికి కూడా నాకు ఛాన్సెస్ ఉంటది కాబట్టి నేను తనని తీసుకున్నా. నాకు గట్టి పోటీగా ఉంటుంది, నాకు ఎవరైనా పోటీ కావాలి కదా అని ఇమానియల్ తీసుకున్నా అనేది. మళ్ళీ సంజన గారితో టోటల్ ఐదుగురిని తీసుకున్నప్పుడు బిగ్ బాస్ ఈ ఐదుగురిని కాకుండా వెనకాల ఉన్న ఒక 7 మెంబర్స్ లో కూడా మీరు ఎవరినైనా సెలెక్ట్ చేసుకోవాలని చెప్పి కొన్ని ప్రాపర్టీస్ ఆడ మన బల్ల మీద పెట్టి, దీంట్లో తంబ్ అప్ డౌన్ ఉన్న వాళ్ళేమో ఐదుగురు కెప్టెన్సీ కోరుకున్న వాళ్ళు తీసుకోవాలి. ఒక్కడి నుంచి 7 వరకు మిగతా వాళ్ళు వెనకాల ఉన్న వాళ్ళు తీసుకురావాలి. అందులో ఫస్ట్ నుంచి 7 వరకు వెళ్ళినప్పుడు ఫస్ట్ వచ్చి సుమన్ శెట్టి గారికి వచ్చింది. సుమన్ శెట్టి గారు వచ్చినప్పుడు ఫస్ట్ ఎవరో వెనక్కి పోవాలి కదా, కోరుకోవాలంటే ఎవరో వెనక్కి పోవాలన్నప్పుడు సుమన్ శెట్టి గారు ముందొచ్చినప్పుడు మీకు నచ్చిన వాళ్ళు థంబ్ అప్ చేయండి, నచ్చని వాళ్ళు థంబ్ డౌన్ చేయండి అన్నప్పుడు, సుమన్ శెట్టికి ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో థంబ్ అప్ చేయండి అన్నప్పుడు అందరు డౌన్ చేశారు. అంటే సుమన్ శెట్టి అక్కడ వాళ్ళకి నచ్చలే, అందుకు అందరు డౌన్ చేసేసారు. అక్కడితో వెళ్ళిపోయింది. సెకండ్ వచ్చి భరణి గారు వచ్చారు. భరణి గారు మీకు ఎవరు నచ్చారని చెప్పినప్పుడు అందరు అప్ చేశారు. థంబ్ అప్ చేసినప్పుడు మీకు నచ్చిన పర్సన్ వెనకాల మీరు బోండి అని ధరణి గారికి క్వశ్చన్ చేసినప్పుడు ధరణి వచ్చేసి డైరెక్ట్ ఏం చేశారంటే మన ఇమానియల్ వెనక్కి వెళ్ళిపోయారు. ఇక్కడికి అయిపోయింది. థర్డ్ వన్ వచ్చేసి తనుజ గారు వచ్చారు. తనుజ గారు వచ్చినప్పుడు మీకు నచ్చిన వాళ్ళు కోరుకున్నప్పుడు అందరూ థంబ్ అప్ చేశారు కాబట్టి తనుజ గారికి కూడా ఎవరు తీసుకోలే. ఫోర్త్ వన్ వచ్చేసి రాము రాథోడ్ వచ్చారు. రాము రాథోడ్ రాగానే అందరూ చాలా వరకు థంబ్ అప్ చేశారు. ఒక నలుగురు థంబ్ అప్ చేయడం వల్ల నీకు నచ్చిన వాళ్ళకి వెళ్ళిపోమని చెప్పినప్పుడు రాము రాథోడ్ గాడేమో షష్టి వైపు వెళ్ళిపోయాడు. ఫిఫ్త్ వన్ వచ్చేసి మన శ్రీజ గారు వచ్చారు. శ్రీజ గారు ఎవరికి నచ్చుతారో థంబ్ అప్ చేయని అన్నప్పుడు అందరూ ఎత్తారు. శ్రీజ గారిని మీరు ఎవరి వైపు వెళ్ళాలనుకుంటున్నారు అన్నప్పుడు శ్రీజ గారు అసలు గేమ్ అసలు టాలెంట్ తో ఇంటెలిజెంట్ గా ఆడుతున్నారంటే శ్రీజ గారు వచ్చేసి మన సంజన గారు కోరుకుంది. సంజన గారి వెనక్కి వెళ్ళిపోయింది. సంజన వెనకాల వెళ్ళిపోయారు. సిక్స్త్ వన్ వచ్చేసి మన ప్రియ. ఇప్పుడు ప్రియ గారు ఎవరి వైపు వెళ్ళేటోళ్ళు ఉంటే థంబ్ అప్ చేయమన్నప్పుడు ప్రియ గారు వచ్చేసి ఇప్పుడు తన డెమాన్ పవన్ సింగిల్ ఒక్కడే థంబ్ అప్ చేశాడు. మిగతా వాళ్ళందరూ థంబ్ డౌన్ చేయడం వల్ల ప్రియ గారు డైరెక్ట్ డెమాన్ పవన్ వెళ్ళిపోయేవారు. నెక్స్ట్ వన్ వచ్చి కళ్యాణ్ గారు వచ్చారు. కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ఎవరికి కావాలో థంబ్ అప్ చేయమన్నప్పుడు అందరు థంబ్ అప్ చేశారు. ఆ తర్వాత మీకు నచ్చిన వాళ్ళ వైపు వెళ్ళమని బిగ్ బాస్ చెప్పినప్పుడు కళ్యాణ్ గారు హరీష్ గారిని తీసుకున్నారు. ఇక్కడతో మన బిగ్ బాస్ లో టాస్క్ లో మీరు
హౌస్ మేట్ అవ్వడానికి కెప్టెన్సీలో కోరుకున్నది ఇక్కడ అయిపోయింది. కొద్దిసేపటి తర్వాత గేమ్ టాస్ స్టార్ట్ అయింది. ఆ గేమ్ పేరు ఏంటంటే వదలకు బెదరకు. గేమ్ టాస్క్ వచ్చి వదలకు బెదరకు. గేమ్ ఏంటంటే అక్కడ మనకు రెడ్ సిగ్నల్ గ్రీన్ సిగ్నల్ ఉంటుంది. గ్రీన్ సిగ్నల్ ఉన్నప్పుడు ఆగాలి, రెడ్ సిగ్నల్ ఉన్నప్పుడేమో అక్కడ మన ఒక చిన్న వాల్ ఉంటుంది పెద్దది, అంటే ఐదుగురు మీద ఆపోజిట్ వాళ్ళు వెళ్ళిపోయి ఆ వాల్ మీద కూర్చోవాలి, అంటే నిలబడాలి నిటారుగా. దాని కింద ఒక చిన్న చిన్న ఇంత ఇంత రాడ్ ఉంటే ఆ రాడ్డుని దాని మీద బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. ఆ రాడ్ అయితే ఎవరు తీస్తారో, ఎవరైతే అక్కడ భూమికి కాల్ ఎవరిదైతే ఆనుతుందో అతను ఎలిమినేట్ అని చెప్పినప్పుడు ఆ ఒక్కొక్క 1 by 1 చాలా వరకు వెళ్ళినప్పుడు మన తీసుకొని అది తీసినప్పుడు లాస్ట్ కు సంజన గారితో మన శ్రీజ గారిది ఉన్నప్పుడు, లాస్ట్ శ్రీజ గారిది సంజన గారిది ఉన్నప్పుడు తీయడానికి వెళ్ళినప్పుడు అందరిది ఆల్మోస్ట్ చాలా వరకు అందరిది కాలు కింద ఆనిపోయిన తర్వాత సంజన గారు గేమ్ అనేది విన్ అయిపోయారు. ఫస్ట్ కెప్టెన్సీ వచ్చేసి సంజన గారు అయిపోయారు. ఇక్కడ ఏంటంటే మన మనీష్ గారు మన గేమ్ లో కాకుండా అసలు సంచాలకు కూడా ఫెయిల్ అవుతున్నా, అంటే తనకి గేమ్ ఎట్లా ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి, గేమ్ ఆడుతున్నది నిజమా కాదా అబద్ధమా అని చెప్పడం కూడా రావట్లేదు మనీష్ గారికి. సంచాలకుగా ఎలా ఉండాలి ఇతనికి చెప్పినట్టు ఇతనికి కూడా చెప్పాలి కదా. మన డెమాన్ పవన్ కి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మనీష్ మన ఇమానియల్ గారికి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. తను ఇమానియల్ అడిగిపోగానే డైరెక్ట్ అక్కడ ఉన్న రాడ్ తీసేశారు. దాంతో పాటు మీరు ఇట్లా రాడ్ తీసేసినప్పుడు గ్రీన్ సిగ్నల్ పడ్డది, దాంతో పాటు మీరు ఎలిమినేట్ అని డైరెక్ట్ చెప్పేశాడు. అసలు మనీష్ గారికి గేమ్ తో పాటు అసలు బుర్ర కూడా పని చేయట్లే అనిపిస్తుంది. అసలు గేమ్ కూడా అర్థం అవ్వట్లే. ఒక సంచాలక్ కూడా ఫెయిల్ అవుతున్నాడు గేమ్ తో పాటు, గేమ్ లో విషయంలో కూడా ఫెయిల్ అవుతున్నారు. ఈ విధంగానే మనీష్ గారు చాలా ఆర్గ్యూ అంటే చాలా బిగ్ బాస్ హౌస్ లో సోది సోది చెప్తున్నారు. తనకు నచ్చినట్టే ఉంటున్నారు. కానీ ఇలా అంటే జనాలు ఎట్లయినా బయటికి నెట్టేస్తారు. త్వరలో బయటకు రావడానికి మాత్రం తొందరలోనే ఉన్నారు.